ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒక పక్క రాజకీయంగా జనసేన పార్టీ పెట్టి ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర వహిస్తున్న పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ను చూసుకుంటూనే ఇటు సినిమాల పరంగా కూడా తనదైన రీతిలో వరుస మూవీస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏకకాలంలో 3 సినిమాలను సెట్స్ మీద ఉంచిన స్టార్ హీరోగా కూడా పవన్ కళ్యాణ్ మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. అయితే ఇందులో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ అయితే ఉండటం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ఓజీ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇక దానికి అనుగుణంగానే ఎట్టి పరిస్థితుల్లో ఆయన అదే డేటికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎలక్షన్స్ ముగిసిన వెంటనే అసలు రెస్ట్ అనేది లేకుండా సినిమాలకు డేట్స్ కేటాయించి షూటింగ్స్ ను మొత్తం కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఓజీ సినిమా దర్శకుడైన సుజిత్ మాత్రం ఈ మూవీతో పక్కాగా సూపర్ హిట్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం ఎన్ని అవాంతరాలైనా తను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానని సుజిత్ సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎంచుకున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఒకవేళ ఈ సినిమాతో కనుక ఫ్లాప్ వచ్చినట్లయితే అభిమానుల చేతిలో సుజిత్ భారీగా ట్రోల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇంతకు ముందు కూడా సాము సినిమాతో ప్రభాస్ కి భారీ సక్సెస్ ని అందిస్తారని చెప్పిన సుజిత్ ప్రభాస్ అభిమానుల చేతిలో కొంతవరకు ట్రోల్ కి గురయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ సీత గ్లిమ్స్ ఇచ్చిన హై మామూలుగా లేదు. పవన్ ను చాలా పవర్ఫుల్ గా చూపించి పవన్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ కు రెడీగా ఉండాలని చెప్పేశాడు సుజిత్. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా పవర్ స్టార్ కు సుజిత్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని అంటున్నారు. సెప్టెంబర్ 27న ఓజీ రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ ఈ డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాకి ఇంకా ఓటీటీ డీల్ ఖరారు కాకపోవడం ఒకంత ఆశ్చర్యం అనే చెప్పాలి. అంతేకాదు ఓటీటీ డీల్స్ వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో పవన్ వైలెంట్ గ్యాంగ్స్టర్ రోల్ చేస్తుండటంతో అంచనాలు రేంజ్ లో ఉన్నాయి. సాహు ఫిల్మ్ డైరెక్టర్ సుజిత్ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అయ్యి హైప్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది. అయితే షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా ఓజీ మూవీ రిలీజ్ అనుకున్న సమయానికి అవుతుందా అనే ఆసక్తి పెరిగిపోయింది. అయితే ఇప్పటికే చిత్ర బృందం సెప్టెంబర్ 27న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఫిలిం నగర్ సర్కిల్స్ లో మాత్రం ఓజీ సినిమా షూట్ పూర్తయినప్పటికీ ఓటీటీ కారణంగా ఈ ఏడాది వస్తుందా అనే అనుమానాలు నెలకొని ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దీంతో సెప్టెంబర్లోనే మూవీ రిలీజ్ అవుతుందని భావించిన పవన్ అభిమానులు ఈ వార్తలు చూసి టెన్షన్ పడ్డం మొదలుపెట్టారు. ఓజీ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని, పవన్ కళ్యాణ్ ఇంకో 20 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందని, ఓజీటీ మూవీ వాయిదా పడుతుందన్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. అయితే రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27కి ఇంకా 151 రోజుల టైం ఉంది కాబట్టి ఈ ఏడాది అనుకున్న డేట్ కి మూవీ రిలీజ్ అవ్వడం కష్టం కాదని తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.